స్వార్థ రాజకీయాలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎజెండాగా మారాయని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ఎస్ శ్యామల తీవ్ర విమర్శలు చేశారు. ఆమె విడుదల చేసిన వీడియోలో ప్రభుత్వ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీపై బురద చల్లటమే చంద్రబాబు ప్రధాన పనిగా పెట్టుకున్నారని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే అనుమానాలు తలెత్తే పరిస్థితి నెలకొందని ఆమె అన్నారు. తిరుమల లడ్డూ అంశాన్ని కావాలనే డ్రామాగా మార్చారని ఆరోపించారు. లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదని నివేదిక రావడంతో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అయోమయంలో పడ్డారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో స్వామివారికి నివేదన చేసినటువంటి లడ్డూల తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది అంటూ వాళ్ళొక హై డ్రామాకి తెరలేపిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆ కథ కంచికిపోయింది, వాళ్ళ డ్రామా ముగిసిపోయింది. ఎప్పుడు? మొన్న సిబిఐ ఇచ్చిన నివేదిక ద్వారా ఐఎస్ఆర్ఏ ఎన్డీడీబీ ల్యాబ్లలో శాస్త్రీయంగా పరిశోధించి ఎలాంటి జంతువుల కొవ్వు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి హయంలో లడ్డూల తయారీలో కలవలేదు అని చెప్పి సాధికారికంగా నివేదికను వెల్లడించిన తర్వాత వీళ్ళ డ్రామా ముగిసిపోయింది. దాంతో ఏం చేయాలో అర్థం కాలేదు పెదబాబు గారికి, చిన్నబాబు గారికి, మన పీపీపీ గారికి. ఎలా మనం ఇంత డ్రామా తెరలేపాము, అన్ని మెట్లు కడిగాము, కింద నుంచి పైకి కడిగాము, ఒక బురద జల్లేశాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. మరి ఈ రోజున మనం చెప్పినవన్నీ అబద్ధాలు అని చెప్పి తేల్చేసింది నివేదిక అని చెప్పి ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఈ లడ్డు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి తప్పు లేదంట, ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదంట నెయ్యిలో అని చెప్పి ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. తప్పంతా కూటమి వైపు చూపిస్తున్నారు, అన్ని వేళ్లు మన వైపే చూపిస్తున్నాయి అనుకున్నారో ఏమో. తెరతీశారు డైవర్షన్ పాలిటిక్స్ కి. అంటే రాష్ట్ర ప్రజలు ఈ నివేదిక గురించి గాని, ఎలాంటి కల్తీ జరగలేదు అన్న విషయం మీద గాని మాట్లాడుకోకుండా ఉండడానికి ఏం చేయాలి అని ఆలోచించడం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత జరుగుతున్నటువంటి సంఘటనలే గత కొన్ని రోజులుగా మనం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అరే, ఒక సిట్టు నివేదిక ఇచ్చిన తర్వాత కూడా దాన్ని మీరు తప్పు అని ఎలా చెప్తారు? అంటే మీ ల్యాబుల్లో, మీ ఈనాడు కలర్ ల్యాబుల్లో ప్రింట్ అయ్యేస్తేనే నిజాలు, సిట్టు చెప్పినా కూడా అబద్ధమే ఆఖరికి, అంతేనా?